కుర్చీని మడత పెట్టి అంటూ లోకేష్ చేసిన కామెంట్స్ కు వైఎస్ఆర్సీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. టీడీపీ కుర్చీని లోకేషే మడత పెట్టేస్తాడంటూ సెటైర్లు వేస్తున్నారు. శంకరావం పేరుతో లోకేష్ చేస్తున్న యాత్రలు టీడీపీని లేకుండా చేయటానికేనంటూ కౌంటర్ పంచులు ఇస్తున్నారు. చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి 5 శాఖల మంత్రి 5ఏనా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు. మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్నాడు. తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టకపోతే అడగండి, ఎన్నికలైందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు. నేను అనేక సార్లు చెప్తున్నా, అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు, శని పట్టింది, పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడ వెళ్ళి శంకరావం అని పెట్టాడు. దాని పేరు శంఖ నాగటి ప్రోగ్రాం చేశాడు. దాన్ని శంకరావం అని రామారావు పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు. శంకరావం సభలు అన్నాడు. అక్కడికి వెళ్ళి శంఖనాగిచ్చే సభలని మొదలెట్టాడు. ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి శంఖనాగించుకుంటూ వచ్చేస్తున్నాడు. విజయనగరం శ్రీకాకుళం జిల్లా శంఖనాగిచ్చేసాడు, విజయనగరం జిల్లా శంఖనాగిచ్చేసాడు. ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా శంఖనాగిచ్చేసి ఇప్పుడు ఈస్ట్లోకి వస్తాడు. మొత్తం వీడు 13 జిల్లాలు శంఖనాగిచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు శంఖనాగిచ్చి తెలుగుదేశం పార్టీని శంఖనాగిచ్చి ఇటు శంకరావం సభలతో ఈ మొత్తం గుండు సున్నా స్థాయికి లోకేష్ బాబు శంఖనాగిచ్చే సభలు తిరుగుతున్నాడు. ఏమనంటే ఎర్రబుక్ అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు. అది నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప. నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం 2019లో. మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం. రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో. కావాల్సినంత ఉంది నీకు. ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. అంత కామెడీ ఫేస్ మంది. దయచేసి ఈ తప్పుడు రాతలో ఎవడో ఇచ్చినటువంటి 4 పదాలు స్పష్టంగా పలకవయ్యా. నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో.